పరలోక రాజ్యం కోసం 3 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. ఒకటేమో ఒక ఆయన పొలంలో దాచబడిన ధనమును మాట్లాడుతూ అక్కడ తనకి కనుగొని అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత వేశాడంట. అయితే 2వ విషయంలో మాట్లాడుతున్నాడు, మంచి ముత్యములను వెలుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ యొక్క 3 విషయాలు పరలోక రాజ్యం కోసమే ప్రభు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక భాగాన్ని రాత్రి మనం ధ్యానం చేయడానికి ప్రభు నన్ను ప్రేరేపించగా ఈ యొక్క సముద్రంలో నిలబడ్డాను. చాలా జాగ్రత్తగా ఈ మాట పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది అనే దానికి నిర్వచనంగా పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం కోసం చాలా విషయాలు మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి పరలోక రాజ్యం అంటే? ఏమంటే పరలోక రాజ్యం కొరకు ఒక ఆయన తనకు కలిగినంతా అమ్మేశాడట. ఒక పొలాన్ని కలుపుకొని దానికోసం ప్రయాసపడ్డాడట. ఏమంటే పరలోక రాజ్యం అంటే చాలా తాపత్రయపడిన వారి వ్యక్తులు మనకు పరిశుద్ధ లేఖనంలో కనిపిస్తూ ఉంటారు. పరలోక రాజ్యము చాలా ఉన్నతమైనది. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి పరలోక రాజ్యం కోసం మనం ఆలోచన చేసినప్పుడు పొలమును దాచబడిన ధనమును పోలి ఉన్నది అని ప్రస్తావించాడు. పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నదట. ఏమంటే పరలోక రాజ్యం ఈజీగా దొరికేస్తుందా అనేది మనం ఆలోచన చేస్తే పరలోకం ఈజీగా మాత్రం దొరకదు. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం సిద్ధపడాలి, దానికోసం కొంచెం మనం చేయవలసిన కార్యక్రమం ఏదో మనం చేయాలి. అలా చేసిన తర్వాత పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందరం కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు చాలా మంది ఉంటారు, కానీ అయితే దానిలో ఎక్కువ శాతం నిలబడాలని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇరుకు మార్గాలు చాలా మంది ఇష్టపడతారట, రావడానికి సంసిద్ధులై ఉంటారు, కానీ ఎక్కువ శాతం దానిలో ఉండలేదు, నిలవలేదు. అయితే విశాల మార్గం ఉంటుంది, దానిలో చాలా మంది ప్రవేశిస్తారు, దానిలో విస్తారంగా ఉంటారని ప్రభు చెప్పాడు. ఏంటి ఇరుకు మార్గము, ఏంటి విశాలమైన మార్గం అంటే ఇరుకు మార్గమే పరలోక రాజ్యము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మార్గమే నరకాగ్ని. ఇరుకు మార్గంలో చాలా మంది ప్రవేశించడానికి ఇష్టపడతారు, కానీ అందరూ భక్తి చేయలేరు, అందరూ దీనిలో నిలబడలేరు. కాబట్టి పరలోక రాజ్యం ఈజీగా కనుక వచ్చేస్తే చాలా మంది పరలోకానికి వచ్చేవాళ్ళే. స్వర్గం అని చెప్తారు, లేకపోతే పరలోకం అని చెప్తారు కదా. ఈ పరలోకానికి రావడం అంటే అందరికి ఇష్టమే. లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా నువ్వు పరలోకం వెళ్తావా, స్వర్గం వెళ్తావా, నరకం వెళ్తావా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? స్వర్గానికి వెళ్తామంటే, స్వర్గం వెళ్ళాలని ఇష్టపడతామంటే అని చెప్తారు. స్వర్గానికి వెళ్ళడానికి అందరికి ఇష్టం, కానీ స్వర్గానికి వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం మాత్రం కాదట. ఇరుకు మార్గం అట. దానిలో ప్రవేశించిన వెంటనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇరుకులో విశాలతని దేవుడు కలగజేస్తానన్నాడు. అయితే దాంతో ఎక్కువ శాతం నిలబడలేరు. శోధనలు వచ్చిన తర్వాత వారు దానిలో ఉండలేక, భక్తి చేయలేక కాస్త వెనకడుగు వేసే ఆలోచనలు కూడా చాలా మంది తీసుకుంటారు. ఎవరినైనా కలిపి మనం అడిగితే వారు చెప్పే, కొంతమంది ప్రభువుని విడిచిపెట్టిన వారు చెప్పేది ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత కాస్త శోధన ఎక్కువైపోయిందంటే అందుకని మేము దేవుణ్ణి వదిలేసి అని చెప్తారు. ఒక ఆయన ఉన్నాడంటే యూట్యూబ్ లో బాగా ఫేమస్ ఆయన్ని ఇంటర్వ్యూలో ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా, నువ్వు పాస్టర్ గారు అబ్బాయి ఉండగలరా అంటే, ఎస్ నేను పాస్టర్ గారు అబ్బాయి. మరి నువ్వు ఎందుకులాగా మారిపోయి చావుకుల్ని దూషిస్తున్నావు, సంఘాల మీద పడి నువ్వు ఎందుకు ఇలాగా విమర్శిస్తున్నావు అని అంటే ఆయన ఏం చెప్తాడో తెలుసా? నేను దానిలోనికి వెళ్ళాను, అయితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక నేను దానిలో నిలబడలేక, అంత మాత్రమే కాదు చావుకులంటే నాకు చాలా విమర్శనాత్మకంగా ఈ రోజున తయారైపోయాడు. అతడు చాలా దూషిస్తూ ఉంటాడు చావుకుల మీద, లేకపోతే సంఘాల మీద, పాస్టర్ల మీద ఎక్కువ భయంకరంగా విమర్శ చేస్తూ ఉంటాడు. అతడు కూడా ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అంట, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే చావుకులే దూషించే వ్యక్తిగా మారిపోయాడు.
నేను అంటున్నాను ఆ వ్యక్తిని బట్టి అతడు ప్రవేశించడానికైతే కారణం యొక్క లోకములు అందరూ పుట్టుకతో క్రైస్తవులుగా ప్రారంభించబడతారు. కొంతమంది అలా పుట్టు క్రైస్తవులు కానీ ఈ క్రైస్తవ్యంలో నిలబడలేకపోయాడు. ఏమండి, దేవుని మార్గంలో కొంతమంది నిలబడలేరు. క్రైస్తవులు ఉండడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కనుక నిలబడిన వారికి మాత్రమే ఈ రాత్రి దేవుడు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రైస్తవుడైనా అడగండి, మణిపూర్ లో తగలబెట్టినా, మరొక ప్రాంతంలో ఇబ్బంది పెట్టినా, ఏ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే క్రైస్తవుల మీద దాడులేదే చేశారు, కానీ క్రైస్తవులు ఎవరినైనా ఏమంటే క్రైస్తవ్యం నుండి బయటికి తీసుకురాగలిగారంటే ఈ ఒక్కరిని కూడా తీసుకురా. ఏంటి క్రైస్తవంలో ఉన్న ఆ యొక్క ఆ ఎనర్జీ, లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్న ఆ యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడే మనకు మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యక్రమంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మనం ఒక మాటను చదువుదాం. అపోస్తలుల కార్యక్రమంలో ఒక అమూల్యమైన మాట అక్కడ ఇలా రాస్తాడు. అపోస్తలుల కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని ఒక మాటని చదువుకుందాం. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిస్థితిని కుళ్ళిపట్టనీయవు. నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనమును గురించి నన్ను ఉల్లాసంతో నింపెదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటలో కూడా అంటాడు, ఇదిగో ఈ మాట దావీదుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కావున హృదయము ఉల్లాసంతో నింపబడ్డది. ఏమంటే దావీదు హృదయం అంట ఉల్లాసంతో నింపబడ్డది. ఎందుకు ఉల్లాసం? నేను రక్షణ పొందాను, నేను దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాను, నేను చనిపోతే పరలోకంలో ఉంటానని గ్యారంటీ దావీదు గారికి ఉంది. ఇదే అపోస్తలుల కార్యక్రమంలో మరొక మాట అపోస్తలుడైన పేతురు ద్వారా మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? ఈ నామమందు తప్ప ఏ నామమందు కూడా రక్షణ మీకు కలుగుతుందంటే, ఈ నామములోనే రక్షణ కలుగుతుంది. ఏమంటే పరలోకం ఈ నామములోనే పరలోకానికి చేర్చబడతాం. ఇంకే నామములో కూడా పరలోకానికి మనం వెళ్ళలేము. కనుక క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవులుగానే మనం బ్రతకడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే, కానీ ఇబ్బందుల్లో కూడా దేవుడు మనకి ఖచ్చితమైన ఆశీర్వాదాలను దాచి ఉంచుతాడు. ఎంత ఇబ్బంది కలిగిందో తెలుసా? పేతురు తన పత్రికను రాసే సమయానికి క్రైస్తవులందరినీ తీసుకెళ్ళాలంట నూనెలో వేడి చేసేవారట, చెరసాల్లో పాడేసేవారట. ఏమంటే క్రైస్తవులకి భయంకరమైన శోధన కలిగింది. అప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక రాస్తూ అంటాడు, ఇదిగో క్రైస్తవులో చాలా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మీరు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టరు. మీకు శోధనలు కలగమంటే కలుగుతాయి, కానీ క్రైస్తవ్యం నుండి మీరు వెనక్కి తిరగద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎన్ని ఇబ్బంది పెట్టినా గానీ, ఎంత పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడ్డా గానీ మనకు ఆధారం ఏంటో తెలుసా? మనము నమ్మిన దేవుడు నిజం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజము, ఆయనే సత్యము, ఆయనే మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. కనుక యేసులోనే జీవం ఉంది, యేసే మార్గమై ఉన్నాడు. ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే, అందుకనే ఒక వ్యక్తి సమస్తాన్ని అమ్మేసి అతని కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళంటే ఒక పొలాన్ని కనుగొన్నాడట. ఒక పొలాన్ని కనుగొన్నాడు. ఆ పొలమే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది అని మాట్లాడుతూ రెండో మాట్లాడుతున్నాడు, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు దానిని కొనెను. ఒక ఆయనేమో పొలాన్ని అనగా పరలోక రాజ్యాన్ని కొనుక్కుంటే, మరొక ఆయనేమో ముత్యాన్ని కనుగొన్నాడంట. ముత్యము దేనికి సాదృశ్యం ఉంది? పరలోక రాజ్యానికి సాదృశ్యం. ఏమండి, ముత్యం అంటే చాలా విలువైనది.
ముత్యం అంటే అందరింట్లో ఉండేది కాదు. బంగారం అయితే అందరింట్లోనూ ఉంటది, కానీ అది అప్పులు ఉన్న వారి ఇంట్లోనూ ఉంటది, ధనవంతుల ఇంట్లో కూడా ఉంటది. బంగారం ఈ రోజుల్లో అందరూ కూడా కొనుక్కున్నారు, కానీ ముత్యాలు కొనుక్కుంటామా? ముత్యాలు కొనుక్కోగలుగుతామా? అది చాలా విలువైంది కదా. ముత్యానికి పోల్చాడు పరలోక రాజ్యం. ఈ లోకంలో కొందరింట్లోనే ఎలాగైతే ముత్యం ఉంటుందో పరలోక రాజ్యం కూడా కొందరింట్లోనే ఉంటుందట. దీన్ని దేనికి సాదృశ్యం అంటే, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ప్రభు మార్గాన్ని వెంబడించి నడుస్తారో అలాంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం. నామకార్థ భక్తులకు పరలోక రాజ్యం ఉండదు. ఎవరిని నామకార్థంగా భక్తి చేసే వారికి పరలోక రాజ్యం ఉండదు. కనుక మనమందరూ మంచి భక్తి చేయాలి. కొర్నేలియు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అలాంటి భక్తి పరుడట. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని రాస్తాడు. అతడే కాదు, అతని ఇంటి వారందరూ భక్తి కలిగిన వాళ్ళేనట. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. అంతే కదా, ఆయన భక్తి చేయడమే కాదు, అతని ఇంటి వారందరూ భక్తి పరులట. భక్తి పరులు చదవండి మాట. అపోస్తలుల కార్యక్రమం అతని తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలందరికీ బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఎవరు ఒక శతాధిపతి, అతను చేసే పని అంటే తెలుసా? అన్ని విషయాల్లో ధనవంతుడైనప్పటికీ కూడా అతడు నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నాడు. ధనవంతులు ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏమంటే ఒక ఆయనకి అనుకోకుండా 1 కోటి రూపాయలు వచ్చిందట, ఇంక మందిరాన్ని నుంచి పెట్టేశారు. ఏమంటే డబ్బులు వస్తే దేవుని మందిరాన్ని మొదలుపెట్టొచ్చా? ఈ రోజున డబ్బే శాశ్వతం అనుకుని తిరుగులాడేవారు చాలా మంది సమాజంలో ఉన్నారు. కనుక డబ్బు ప్రాముఖ్యం కాదు, డబ్బుని దేవుడు అలకాల కింద మనకి పెడతానని వాగ్దానం చేశాడు. ఏమంటే వెండి బంగారములు నేలలో నుండి ఉన్నాయి కనుక వాటిని మనం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోకూడదు. దేవుడే మనకి ఆస్తి, దేవుడే మనకి స్వాస్థ్యము. నన్ను అడుగుము భూతి గంతుముల వరకు నీకు స్వాస్థ్యం వేస్తానన్నాడు కీర్తనలో. కనుక దేవుడు అడిగితే దేవుడు సమస్త ద్వారాలు తెరుస్తాడు. ధనము మనకి కావాలి, కానీ ధనమే మనకి సమస్తము కాకూడదు. ధనమే మనకి సమస్తము కాకూడదు. శతాధిపతికి ధనం ఉంది, కానీ ధనమే అతనికి సమస్తం కాలేదు. అతడు భక్తి పరుడట, అతని ఇంటి వారందరూ భక్తి పరులేనట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం భక్తి చేస్తే మన పిల్లలు చెప్పండి, మనం భక్తి చేస్తే మన పిల్లలు భక్తి చేయట్లేదు. మనం ప్రార్థనకు వచ్చి మన పిల్లలు ప్రార్థనకి రావట్లేదు. ఏమన్నా ప్రార్థనకి ఎందుకు రావాలని అడిగారు అనుకోండి, వారు చెప్పేవాళ్ళు అడిగారు అని ఇంటిగా కావాలండి. కొంతమంది అయితే ఆడ ఎక్కడికి వెళ్ళారు మాకు అప్పుడు వదిలేసాము కదా, ఆడ ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదండి, ఆడ ఎక్కడికో తిరుగుతూ ఉన్నాడు. చూడండి, చిన్నపిల్లలు కాకుండా అవనస్తున్న వారికి ఈ రోజున మందిరంలో ఉండడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. నేను అంటున్నాను, అలాగని అందరూ కాదు, కానీ కొంతమంది భక్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొర్నేలియు అతని ఇంటి వారందరూ భక్తి చేస్తున్నారట. కనుకనే అతడు గొప్ప ఆస్తికి వారసుడిగా మారిపోయాడు. ఆస్తి కాదు అతనికి ఉండడం. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? అతనికి ఎంత చేస్తున్నప్పటికీ కూడా అతని జీవితంలో రక్షణ అనుభవము లేదు, రక్షణ పొందలేదు. దేవునితో అతని దగ్గరకు వచ్చి మాట్లాడితే అతడు వెంటనే కొర్నేలియు దేవుని సముఖమందు దేవదూతను చూసి, ఇప్పుడు ఏం చేయాలి? నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు సమస్తము దేవుని రాజ్యాన్ని ఇచ్చేది అని చెప్పగానే, ఇప్పుడు నేనేం చేయాలని అడగగానే వెంటనే దేవదూత అంటుంది, నీవు 30 కొంతమందిని మనుషులు పంపించి 30 పట్టణంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతన్ని ఇంటికి పిలిపించుకో. అతడు నా కోసము అనగా దేవుని కోసం కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు. అతడు చెప్పిన తర్వాత నువ్వు మారుమనసు పొందు, బాప్తీసం పొందు, ధనము శాశ్వతం కాదు అని మాట్లాడడం జరిగిందన్నమాట. ఏమండి, అతడికి ధనమైతే ఉంది కానీ రక్షణ అనుభవం లేదు. ధనము శాశ్వతం కాదని అతనికి అర్థమైన తర్వాత నేను రక్షణ పొందాలనే విషయాన్ని అతను గుర్తుపెట్టుకున్నాడు. ఏమి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొర్నేలియుకి అర్థమైంది ధనమేమి శాశ్వతం కాదని. పిల్లలందరూ భక్తి చేస్తున్నారనే మాకు ఎందుకు రక్షణ అనుకోలేదట.
అతడు భక్తి చేస్తున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా, నాకు ఎందుకు రక్షణ అనుకోలేదు. అతడు సేవకుడు పిలిపించాడట. అతనితో పాటు చాలా మంది వారి ఇంటి వాళ్ళందరూ, బంధువులు, స్నేహితులు కూడా పిలిపించి ఆ రోజు పూట పెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా కొన్ని ఏళ్ళలాగా మనకున్న దానిని దేవుని కొరకు హెచ్చించి మనం దేవుని యొక్క పరిచయంలో పాల్గొంటూ పొందాలి. ధనమే దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి మనం ఇవ్వాలి. మనం కష్టపడాలి, పని చేయాలి. దేవుడు ఇవ్వాల్సిన జీతాన్ని దేవుడు ఇస్తాడు. మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. ధనం వచ్చింది కదా ప్రార్థన మనం మానకూడదు. ఏమండి, ఏదో చెరువు లాగింది కదా, పట్టుబడికి వచ్చింది కదా అని ప్రార్థన మర్చిపోకూడదు. మనకి ఏదో ఉంది కదా బ్యాంక్ బ్యాలెన్స్ అని దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అలాగనుకుంటే దావీదు నేనును నా ఇంటి వారందరూ యెహోవాని సేవించడం అన్నాడు యెహోషువ. అయితే దావీదు అంటాడు, నిత్యము నీ మందిరములో నేను నా కుటుంబం ఉన్నట్లుగా దానిని స్థిరపరచు అని మాట్లాడాడు. కనుక మనం అందరం ఎక్కడ ఉండాలో తెలుసా? మన దేవుని మందిరంలో స్థిరపడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాజు అయిన తర్వాత ఈ మాట మాట్లాడాడు, అయ్యా మా కుటుంబం అంతా నీ మందిరంలో ఉన్నట్లుగా దానిని స్థిరపరిచాడు. మనం కూడా ఏమున్నప్పటికీ కూడా మనం సమస్తాన్ని పక్కన పెట్టి దేవుని మందిరానికి పరిగెత్తువారం అయితే పరలోక రాజ్యం కొరకు ఎదుగువారం అవుతాం. వెదిగితే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయం నేను చెప్తున్నాను చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఏంటి అనంటే ఒక వలను పోలి ఉన్నదంట పరలోక రాజ్యం. దేని పోలి ఉన్నది? ఇవన్నీ పోలికలే, సాదృశ్యాలే. కానీ ఇది నిజం అని చెప్పలేము, కానీ పోలిక అని మాట్లాడుతున్నాడు. సాదృశ్యం అన్నమాట. ఒక వల అంటే మనం వేసే విసురాలు లాంటి చిన్నటి వల మాత్రం కాదండి. చాలా పెద్ద, మనం చెప్తాం కదా నాపలాగ మీద అంటారు, ఏమంటారు, మొత్తం ఆ చెరువులు కొట్టినప్పుడు మొత్తం ఐరోల కింద లాగుతారు కదా, అలాగా మొత్తం అంతటినీ లాగేటి ఒక పెద్ద వల అని గ్రీకు భాషలో రాశారు. చిన్న వల కాదు అది. ఒక్కసారి ఒక సముద్రంలో ఐరోలు ఎలాగైతే లాక్కుంటూ ఒడ్డుకి తీసుకుని వస్తారు, అలాగే పెద్దటి వల పోలి ఉన్నదంట. చాలా పెద్ద వల. సముద్రానికి సాదృశ్యం ఉంది. సముద్రము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోకములో దేవుడు ఒక వలను వేశాడు. ఆ వల నానా విధములైన చేపలను పట్టే వలను పోలి ఉన్నాడు. ఆయన వలను వేసి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వల వేసినట్టే చేపల దానిలో నింపబడతాయా అంటే వేసినట్టే వచ్చేవు. కాసేపు ఎదురు చూస్తాడు. ఏమంటే నాపలాగినట్టు వెంటనే వచ్చేస్తాయా? రావు కదా, కాస్త సమయం పడుతుంది. దేవుడు కూడా సువార్త అనే వలను భూమి మీద వేసాడు. ఆ వలను వేసిన తర్వాత అది లాక్కుంటూ ఒడ్డుకి రాబోతున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ వలలో ఒక రకమైన చేపలు కాదు, నానా రకాలైన చేపలు. ఏమండి, మనం ఆలోచన చేస్తే చిన్న చిన్న వలల్లోనూ చిన్న చిన్న చేపలే పడవచ్చు. కాస్త పెద్ద వలలోనూ కొన్ని పెద్ద చేపలు పడవచ్చు. అయితే పెద్ద భారీ వలలో చాలా విస్తారమైన చేపలు, చిన్న చేపలు, అన్ని చేపలు కూడా దానిలోకి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఈ వలలను మనం ఆలోచన చేస్తే చేతులతో పట్టుకోలేని చేపలు కొన్ని ఉంటాయి. ఏంటంటే మట్టగలసం ఉంటాయి అనుకోండి, వాటిని ఈజీగా పట్టుకోగలుగుతామో? మనం అవును కాదు, పట్టుకోలేదు, జారిపోతూ ఉంటాయి. ఇలా పట్టుకోగానే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు సువార్త అనే వల వేసాడంటే దేవుడు వల వేసిన తర్వాత ఆ సువార్త అనే వలలో ఆ విస్తారమైన చేపల్లో భాగంగా కొన్ని చేపలు వెంటనే ఈజీగా దొరకవు. దానికోసం పదే ప్రయాసపడాలి, పదే ప్రార్థన చేయాలి, పదే దేవుని సన్నిధిలో అడగాలి. కొంతమంది ఇలా ప్రార్థన చేసి ఏంటంటే నేను వర్తమానట్లేదు అని అంటారండి. ఏంటండి నా పిల్లల కోసం చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను కానీ అది మారట్లేదండి. కాస్త మీరు కూడా ప్రార్థన చేసి మాస్టర్ గారు అని అడిగారు. చేసినట్టే మారిపోతే అన్ని ఒక రకమైన చేపలు కాదు, నానా రకాల చేపలు ఉంటాయి. నానా రకాల చేపలు ఉంటాయి. కొన్ని గుమ్మిడేలు ఉంటాయి. ఏమంటే అవి ఈజీగా దొరుకుతాయంటే తొందరగా దొరకవు. మట్టగాడుసు ఈజీగా దొరకవు.
అంత మాత్రమే కాదు, కొన్ని ఈజీగా దొరికే చేపలు కూడా ఉంటాయి. దానితో పాటుగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దాని ఏమోనని జలం ఉంటాయి. అవి వెంటనే దొరికినప్పటికీ కూడా అది ఒక్కసారి పుచ్చుకుందనుకోండి చాలా. కొంతమంది మనుషులు ప్రమాదం అనే మనుషులు కూడా ఉంటారు. అది నోట్లో నూనెట్టుకుంటారు అంటారు కదా, పెడితే ఏంటి ప్రమాదం అని. కాబట్టి అలాంటి ప్రమాదం కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వారిని కూడా దేవుడు సువార్తను వలలో వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంట ఖర్చులు ఈజీగా దొరకవు. అలాగే ఈ యొక్క చిన్న చిన్న చేపలు ఈజీగా దొరికితేమో కానీ పెద్ద పెద్ద చేపలు ఈజీగా దొరకవు. వెంటనే మనం తురులు పట్టుకుందాం అనుకోండి, ఎక్కడ వాళ్ళైతే అక్కడ ఉండదు. అది ఎక్కడికి ఎగురుతుందో ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. దాన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాలి. దాన్ని పట్టుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. కొన్ని చేపలు ఉంటాయి ఈజీగా దొరుకుతాయి, కానీ మరొక సందర్భంలో చాలా రకరకాల చేపలతో నిండిన ఆ యొక్క సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తొందరగా దొరికే వ్యక్తులు ఉంటారు, తొందరగా దొరకని వ్యక్తులు కూడా. మనం కూడా మన కుటుంబం కొరకు వెంటనే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది సువార్త చెప్పినా మారని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మారలేదు, ఇక మారలేదు, నన్ను విడిచిపెట్టకూడదు. మనం అయితే ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మారడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మారకుండా, మార్పు లేకుండా, మారు మనసు అనేది లేకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తి పదే పదే ప్రయాసపడిన, సువార్త చెప్పిన, ప్రార్థన చేసిన మారట్లేదు అనుకోండి, దేవుడు వలన వేసి దరికి లాగిన తర్వాత దానిలో మంచి చేపలు ఏం చేస్తాడో తెలుసా? గంపల్లో చేస్తాడు. మంచి చేపలు అనేటివి గంపలు వేస్తాడు. మంచి సరుకు అంతటిని గంపలు ఎత్తుతాడు. ఒక రోజుంది దేవుని రాకడ. ఆ రాకడ దినములో సువార్త అనే వాళ్ళలో ఉన్న చేపలన్నింటినీ దేవుడు దరికి లాగేస్తాడు. అప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక వాళ్ళలో కొన్ని చేపలైనా పడి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఖచ్చితంగా ప్రార్థన, కొంతమంది జన్మ ప్రార్థన చేసి పెద్ద పెద్ద ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. తన జీవితంలో మనం పెద్ద ప్రార్థన చేయాలి, పెద్ద ఆశీర్వాదం కొరకే ఎదురు చూడాలి. ఒక ఆయన పరిశుద్ధి లేకుండా ఉంటాడు. ఆయన దేవుడి ఉపమానం చెప్తూ ఏమంటాడో తెలుసా? ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆయన రాత్రి వేళ వెళ్ళి తలుపు మీద కొడుతున్నాడు. అయ్యా ఒకసారి తలుపు తెరివయ్యా. వెంటనే లోపల ఉన్న తన స్నేహితుడు అంటాడు, ఏంటయ్యా అర్ధరాత్రి వేళ నా ఇంటికి వచ్చావు అని అడగగానే ఆ బయట ఉన్న మరొక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా నా ఇంటికి అనుకోకుండా ఈ రాత్రి వేళ చుట్టాలు వచ్చాడు, లేకపోతే నా ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ ఆయన పెట్టడానికి ఏమీ కూడా ఆయన దగ్గర, నా దగ్గర లేదు. నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉన్నాయా? నీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా? దయచేసి నాకు ఇవ్వయ్యా, డోరు తెరవయ్యా అని అంటే లోపల ఉన్న వ్యక్తి అంటాడు, అయ్యా దయచేసి నువ్వు అలా అడగొద్దు. రాత్రి వేళ ఉన్నావు, అసలే రాత్రి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, మేమంతా పండుకొని ఉన్నామని అంటే ఆయన వెళ్ళిపోక ఆ గుమ్మ మీదకే నిలబడి మరలా డోరు కొడతాడట. మరలా కొడుతూ అడుగుతాడు, అయ్యా దయచేసి నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, దయచేసి నీ దగ్గర ఏమన్నా ఆహారం ఉంటే నాకు పెట్టాయా, దయచేసి నాకు పెట్టాయా అని మరలా డోరు దగ్గర నిలబెడితే అలాగూ విసుగాక అడిగాడట. విసుగాక ప్రార్థన చేయండి అనే సందర్భం కోసం మాట్లాడుతూ విసుగాక పదే అడగడానికి వచ్చి ఆ స్నేహితుడు చచ్చా వీడు వెళ్ళట్లేదు కానీ డోరు తీసి నీకేం కావాలంటే అవి పట్టుకెళ్ళవు అని చెప్తాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే డోరు తీయగానే అయ్యా నాకు రొట్టెలు కావాలి, చేపలు కావాలి, పట్టుకున్నామని కానీ ఆయన పట్టుకొచ్చి ఇప్పుడు విసిగకుండా అడిగాడు కదా, పదే అడుగుతున్నాడు కదా, వెళ్ళట్లేదు కదా, ఆయన కావలసినవి అన్ని అతని చేతిలో పెట్టాడట. మనం కూడా ఎలా అడగాలి అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఏమంటున్నాడంటే విసుగాక మనం ఇచ్చేమో అడగాలి, విసగకుండా అడగాలి. ప్రభావం కుటుంబం అయ్యా, నా బిడ్డలయ్యా, వ్యక్తిగతంగా వారి జీవితాలయ్యా, కొంతమంది ఈజీగా దొరకట్లేదు ప్రభా, నీ సన్నిధులు ఈజీగా పట్టబడట్లేదయ్యా, వాక్యం చేత వారు ఆ పరిశుద్ధపరచబడట్లేదు నాయన,
ఈజీగా వారిని మందిరానికి రావట్లేదు ప్రభా. ఎన్ని సువార్త చెప్పినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, అయ్యా ఎంత ప్రయాసపడినా వారు రావట్లేదు నాయనా అని మనకి విసుగొచ్చేసి వదిలిపెట్టకూడదట. విసుగాక నిత్యము అడుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నరకాగ్ని అంటే సామాన్యమైనది కాదు. అగ్ని ఆవులు పురుగు చావులు అని అన్నారు కదా. పురుగు అంటే మనం అనుకున్న ఆత్మని పురుగే అనుకుంటాం. అది ఒకటి సాదృశ్యం నిజమే, కానీ మరొక పురుగు దేనికి సాదృశ్యం ఉందంటే, ఒక దైవజనుడు చెప్పుగానే నిన్నలు కొన్ని పురుగులు ఉన్నాయి అక్కడ. ఏమంటే ఆ పురుగులు ఎంత భయంకరమైనంటే, ఒకటి ఒకవేళ ఏదైనా భయంకరంగా ఆ రోడ్డు పక్కన ఏదైనా గోడ చనిపోతే అక్కడ పాడేశారనుకోండి, అక్కడ వెంటనే ఎవరైనా కానీ ఖర్చు నోటికి ఎలా పెట్టుకుంటారు. లేకపోతే ఏమీ లేకపోయినా ఆడలు అయితే ఆ చెరువు తీసుకుని ఎలా పెట్టుకుంటారు కదా. లేకపోతే ఏమీ లేకపోయినా ముఖ్యంగా కాసేపు మూసుకుని అలాగా ఎదరికి వెళ్తాం. దుర్వాసన పడుతూ ఉంటది. ఆ దుర్వాసన కొట్టేగాడు మనం అసలు ఉండలే. అయితే దాని మీద ఏముంటాయో తెలుసా, కొన్ని పురుగులు దానికి పట్టేసి ఉంటాయి. ఆ కలేబరానికి లేకపోతే అశుద్ధమైన దానికి దాని పురుగులు పట్టి వాసన పడుతూ ఉంటది. ఆ పురుగులు భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఒకవేళ మనము కనీసం 2-3 సెకండ్లు అక్కడ నిలబడలేకపోతే ఎవరినన్నా పెద్ద శిక్ష ఏమవసలే, కాళ్ళు చేతులు కట్టేసి ఒక కర్రను పాతి ఆ కర్రకు అతన్ని పాతేసి అతన్ని కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి ఆ కర్ర కట్టేసామనుకోండి, ఆ కంపు దగ్గరే ఇక ఉండగలుగుతాడా? ఉంటాడా? ఎంతకాలం ఉంటాడు అనుకుంటారు? మహా అయితే ఒక రోజు అత్మాను పీల్చాడు అనుకోండి, ఆ దుర్వాసనని ఇంకేమీ చేయవసరలా. మనం పొగలెట్టవసరలే, లేకపోతే ఇంకేదన్నా అగ్నిగుండంలో పడేయవసరలే. కనీసం ఆ దుర్వాసనకి మనిషి అక్కడ ఉండలేదు. కొన్ని రోజుల్లోనే వామిటింగ్స్ అయితే ఖచ్చితంగా చచ్చిపోతారు అవి. నేను అంటున్నాను, ఆత్మలే పురుగే కాకుండా నరకాగ్నిలో శరీరంలోకి పురుగులు వెళ్తా ఉంటాయంట, బయటకు వస్తూ ఉంటాయి. పురుగులు లోపలికి వెళ్తా ఉంటాయంట, బయటకు వస్తూ ఉంటాయి. అవి చచ్చిపోయిన గోడకి ఎలాగైతే పురుగులు పడతాయో, మనిషికి లోపల నిత్యము పురుగులు లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాయట. అక్కడ ఉన్న ఆ భయంకరమైన దుర్వాసనకే మనిషి ఉండలేకపోతే లోపలికి వెళ్ళి పురుగులు, బయటకు వచ్చే పురుగులు, ఆ భయంకరమైన దురదకి, ఆ భయంకరమైన ఆ పరిస్థితికి మనిషి అక్కడ ఉండలేడు. అందుకని అక్కడ అగ్ని ఆరదు. దేవునికి చేతులైతే స్తోత్రం చెప్పండి. ఎంత భయంకరమైన చెప్పండి. ఒక పురుగులే కాదు, కొన్ని లక్షల కోట్ల పురుగులు ఆ దానికి పట్టేసి ఉంటాయి మనిషికి. మనం ఆత్మ శరీరాన్ని ధరించుకోగానే ఆ పరిశుద్ధమైన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోగానే ఈ క్రియ జరిగిపోతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఆయన సువార్తల వలన ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితమే ఆయన సువార్తల వలన వేశాడు. ఎప్పుడైతే సువార్తల వలనలోకి వచ్చి మనము దేవుని సన్నిధానంలో రక్షించబడతాము, మారు మనసు పొందుతాము, అంతటా అందరూ బాప్తిస్మం పొందితే మనము పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన దరికి రాబోతున్నాడు. వాళ్ళనే మనం దరికి రాబోతున్నాం. మనం అందరం గంపంలోకి ఎత్తబడబోతున్నాం. మిగిలిన వాటన్నిటిని నశింప చేయడానికి ఆయన ఒడ్డినే విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. అది దుర్వాసన కంపు కొట్టే భయంకరమైన పరిస్థితి ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వరగట్లని ఆడతాం కదా, ఏరిన తర్వాత మంచి ఇట్లు ఏం చేస్తాం? గంపలు వేసుకుంటాం, లేకపోతే ఏదైనా వేసుకుని వేసుకుంటాం. చెడ్డ ఇట్లు అన్నింటిలో ఏం చేస్తాం? ఆ బయట ఉంటారు చూడండి, అక్కడ ఉద్దు దగ్గరికి వెళ్ళి పాడేస్తాం. అక్కడికి వెళ్ళి కాసేపు అంత మంచి వాసన అనిపించుకుంటారు. ఎవరైనా ఎంత దుర్వాసన పడుతుంది. నేనంతా నా చెత్తని ఇంటికాడ పాడేసుకోవచ్చుగా. కాబట్టి మిగిలిపోయిన చెత్త అంతా ఉంటుంది కదా, అది అంత ఇంటికాడ పాడేసుకోవచ్చు కదా. ఎందుకు పాడేసుకోము? దుర్వాసన వస్తుంది దాని ద్వారా, పురుగులు పట్టేస్తాయి. కాబట్టి మిగిలిపోయిన దేవుడు రాకుండా ఎత్తపడకుండా మిగిలిపోయిన వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే. బయట చెత్త ఎలాగైతే పాడేస్తారో దేవుడు కూడా అలాగే నరకాగ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం రక్షించబడాలని దేవుడి ఉద్దేశం. కాబట్టి దేవుడు ఆయన రాకడనే ఎవరి సువార్తను వలన వేశాడు, దరికి లాగుతున్నాడు, దరికి వస్తాడు. దీనిలో ఉపయోగం ఉంటాయా?
పొలంలో పీతలు ఉంటాయా? కొన్ని పీతలు ఉంటాయి అసలు మాటలు పీతలు. ఈ కన్నంలో ఉండి ఆ కన్నంలో వెళ్ళిపోతాం. ఈ పీతలకు అసలు మనం ఎన్ని చెప్పినా కానీ వినవయ్యి. ఏమంటే అవి డెక్కలతో పట్టుకున్న వారిని కలిసడానికి చాలా జాగ్రత్తలు ప్రయాసపడతాం. ఈ పీతలు మనకి ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి, ఇతర దేశాలు కూడా ఉంటాయండి. అయితే ఇండియాలో ఉన్న పీతలు వెరైటీ అంట. ఒక రోజున పీతల పోటీలో అన్ని పీతలు నిలువుగా ఇలాగ నడుస్తూ ఉంటే మన ఇండియాలో ఉన్న పీతలు అందంగా నడుస్తున్నాయంట. ఏంటి అందంగా నడుస్తున్నాయని ఒక ఆయన అడిగాడట. అట్లా పీత పాస్ వచ్చాయని అడిగాడట. ఏమైనా పీత అడ్డంగా నడుపుతామంటే అన్ని నిలువుగా నడుస్తూ ఉంటాయి అంటే, మా ఇండియా వాళ్ళందరికీ నేను అలవాటు అండి, అడ్డదారులన్నీ తొక్కడం, మాకు అడ్డంగా నడవడం అలవాటు అయిపోయింది. అంటే అది ఒక జోకుగా చెప్పాడు. కానీ మరొక ఆయన కొన్నింటిని బొట్టలో వేసాడట. పీతలు బొట్టలో వేసి అవి సాయంకాలం నుండి మళ్ళా తెల్లవారుజాము వరకు తీయకూడదని అవి వాటికి ఏమి పెట్టకుండా అలా వదిలేస్తే ఒక ఆయన అడుగుతున్నాడట అర్ధరాత్రి లేచిన తర్వాత, వాటి మీద మూత ఏమి లేకుండా వదిలేసామంటే ఏంటి అని అడిగితే వెంటనే ఆయన అన్నాడట, మా ఇండియాలో ఉన్న పీతలు అది అడగము ఎదిగే వాళ్ళని. ఏంటి కారణం అంటే ఇది పైకి వెళ్తా ఉంటే కింద ఒకటి లాగేస్తూ ఉంటుంది. పైకి ఎదుగుతుందా, పైకి వెళ్తుందా, కిందకు లాగేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా లాగుతానే ఉంటాయి, ఎదుగుతానే ఉంటుంది, లాగుతానే ఉంటాయి, కింద ఉన్నాయి పడతానే ఉంటుంది. కాబట్టి పైకి రానే రావు, బయటికి రానే రావు అని చెప్పాడు. మనం అదేంటోగానే మన భారతదేశంలో ఎక్కువగా మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి స్వార్థం ఎక్కువ అండి. అవునా కాదండి, ఇది సత్యం. ఎదుటి వాడు బాగుపడితే మనం బాగుపడలేదు, మనం ఎందుకు బాగుపడకూడదు అనే ఆలోచన లేదు. కానీ వీళ్ళకి ఏ ఆలోచన ఉండాలి తెలుసా? ఆడు ఎందుకు బాగుపడుతున్నాడు అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. వీళ్ళు మనీ తెచ్చి చచ్చిపోతారే. ఆడు ఎందుకు బాగుపడిపోతున్నాడు, ఆడికి ఎలా వచ్చేస్తున్నాయి, ఆడు ఎందుకు ఎన్ని కొనేస్తున్నాడు, మనం ఎందుకు కొనలేకపోతున్నాం అని మనీతో ఏ కిడ్నీలో పోతాయి, హాస్పిటల్లో డబ్బులు ఆడుతుంది. ఎందుకు మనీదు? అందుకని దేవుడు వాక్యం ఏమన్నదో తెలుసా? మనుష్యులు స్వార్థ ప్రియులు, వెంకములాడు అని ధనాపేక్షను కలిగి ఉన్నారు. ప్రభు యొక్క రాకడలో దేవుడు చెప్పిన మాటలనే కదా. చూడండి, దేవుడి వాక్యాలు మనం చదువుదాం. కొన్ని విషయాలు మనం చూడండి పరిశుద్ధ లేఖనంలో దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాత్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆ మాట చదివిన తర్వాత మనందరికీ తెలుసు తిమోతి పత్రికలో ఆ మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువులో ఒక మాట. 5వ అధ్యాయం 11వ వచనం. 5:11. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎలాంటి వారితో సాంగత్యం చేయకూడదంట? ఇదిగో ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, అంటే భయంకరంగా బూతులు మాట్లాడేవారు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యుని ఏడలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. మనం క్రైస్తవులు అనబడిన మనం విగ్రహారాధికుల సాంగత్యం మనం చేయకూడదు. ఏమండి, వారితో సాంగత్యం చేయకపోతే అలాగా మరి దేవుడి మందిరానికి రావద్దానంటే ఈ ఒక్క మాటను బట్టి ఆధారం చేసుకుని నేను చెప్పట్లేదు. సహోదరుడా, ఈ సహోదరుడితో నేను సహవాసం చేయమని పరిశుద్ధ లేఖనంలో ఉంది. అయితే దానితో పాటుగా మనము వ్యభిచారులతో, జారులతో, విగ్రహారాధికులతో, లోబితో, ఏమండి త్రాగుబోతులతో, భయంకరంగా దేవుని వ్యతిరేకించిన వారితో మనం సాంగత్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనంలో అంటున్నాడు, వెలుపల వానికి తీర్పు తీర్చుట నాకేలా,
వెలుపల వారికి దేవుడు తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువెళ్ళుడు. ఈ కొరింథీ సంఘంలో ఎవరో దుర్మార్గుడు ఉన్నాడు. వాడొక భయంకరమైన వ్యభిచార సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. 5వ వాక్యంలో ఆ సందేశాన్ని అక్కడ రాస్తాడు. ఆ భయంకరమైన వ్యభిచారి అట మందిరములో ఉంటూనే చాలా భయంకరమైన పాపం చేస్తూ పాపాలు ఒడిగొట్టే వాడు ఉన్నాడు. అలాంటి వారితో మీరు సాంగత్యము చేయొద్దు. అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు. ఏమండి, భయంకరమైన పాపములో ఉండి వీళ్ళు ఎదగక ఎదుటి వారు కూడా ఆశీర్వదించబడలేని పరిస్థితుల్లోనికి దిగదార్చే వారితో మనము సాంగత్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, శ్రద్ధలద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఏమంటే మనం ఎదగక దేవుని మందిరములో ఎవరిని ఎదగనివ్వకుండా ఉంటే అది మనకి ఎప్పటికీ శాపమే తప్ప ఆశీర్వాదం మాత్రం చేతులెత్తి దేవునికి స్తోత్రం అని చెప్పారు. వీళ్ళందరూ ఎదుటి వాళ్ళు స్వార్థ ప్రియులు, బెంకములు ఆడుతూ ఉంటారు, బేరాలు ఆడుతూ ఉంటారు ప్రతిదానికి. ఏమండి, బెంకాలనగా భయంకరమైన గొడవలు పెట్టుకునే మనుషులు చాలా మంది సమాజంలో ఉంటూ ఉంటారు. వాళ్ళంతా సంఘంలో కూడా ఉంటారు. అలాంటి వారితో మనం చేయాలి. మందిరానికి వచ్చే మన ప్రవర్తన మారిపోతేనే మనం ఖచ్చితంగా పీతల వంటి స్వభావం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి స్వభావంలో రావాలి, మనం కూడా దేవుని సంబంధమైన స్వభావంలో వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే తిమోతికి రాసిన పత్రిక 5వ 3వ అధ్యాయం మనందరికీ తెలిస్తే ఆ మాటలు చదవడం కూడా. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఈ రాత్రి ముగిస్తున్న సమయం చాలా అవుతుంది కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందేశం ఉంటే చాలా రకరకాల చేపలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని దేవుడు దానికి లాగుతాడు, గంపలు లేకపోతున్నాడు. దేవుడు రాకుండా ఇలా జరగబోతున్నాయి కనుక మనం అందరం రక్షించబడడం లేని వారికి వరకు ప్రార్థన చేయాలి. ఇంకా రక్షణ లేకుండా చాలా మంది ఉండిపోయారు. వాళ్ళు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చాలా మంది ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, వీటికోవడమే తప్ప రక్షించబడలేదయ్యా. ఇంకా చాలా మంది బాప్తీసం తీసుకోలేదు ఆయన. బాప్తీసం తీసుకున్న వారు సైతము రక్షణలో నుండి పడిపోతూ ఉన్నారు. ప్రభావ అలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం, రండి కలిసి ప్రార్థన చేద్దాం, అలాంటి వారు నిలబెడదాం అని ప్రయాసపడే వాళ్ళు చాలా మంది సంఘాలు లేకుండా ఉంటారు కాబట్టి. కనుక మన పక్కన ఉన్న సహోదరులు పడిపోతే నోట్లో మనం ఏం చేయాలి? మనం వారిని లేపాలి, చేయబట్టుకుని లేపి నిలబెట్టాలి. అది దేవుని రాజ్యంలో మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఉన్నవారిని గొప్పలో తొలిచేయడం కాదు, కాబట్టి రక్షించబడిన వారిని పాడు చేయడం కాదు, రక్షించబడలేని వారి కొరకు మనం ప్రయాస ఉండాలి. అదే సంఘానికి ఇచ్చిన బాధ్యత. దేవుడు మనందరము దేవుని వాళ్ళను పట్టబడుదుము గాక. దేవుడు మనకు పెద్ద పెద్ద చేపలు ఇద్దుము గాక. ఆ పెద్ద చేపల కొరకు మనం ఏం చేయాలి? స్వార్థ చెప్పాలి, ప్రార్థన చేయాలి. పెద్ద చేపలు పడాలి. పెద్ద చేపలు పడాలి. వాళ్ళు ఉన్ని కూర్చొని వలయకుండా కూర్చుంటే పెద్ద చేపలు పడతాయా? చిన్న చేపలు కూడా పడవు. ఏం చేయాలి? పెద్ద చేపలు పడాలంటే వాక్యం చెప్పాలి, స్వార్థ చెప్పాలి. మనకు వచ్చింది ఏదో మనము వాళ్ళకి తెలియజేయాలి. దేవుడు గొప్పడు, ఈ నామములో తప్ప ఏ నామములోనూ రక్షణ కలగదని చెప్పేశాడు. కాబట్టి దేవుని మందిరానికి రండి అని ప్రోత్సహించాలి. దానితో పాటుగా అలాంటి వాళ్ళ వరకు మన ప్రార్థన చేయాలండి. ప్రార్థన చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. ఒక గుడ్డివాడు దేవుని సన్నిధికి వచ్చాడట. ఈ వాక్యాన్ని తెలిసి నేను ముగిస్తాను. గుడ్డివాడు వచ్చి ఆయన మట్టిని తీసి ఉమ్ము వేసి మట్టిని తీసి ఆయన కన్నులకి ఇలాగా పూసిన తర్వాత
దేవుడు అడిగాడయ్యా మీకేమైనా కనిపిస్తున్నాయా అని అడిగాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? కనిపిస్తున్నాయి కదయ్యా, సరిగ్గా ఇంకా కనిపించట్లేదు. మనుషులు చెట్లు పోలు కనిపిస్తున్నారు, మనుషులు చెట్లులో ఉన్నారు. కాబట్టి చెట్లని ఇంకెలా తెలుసు? అసలు పుట్టుకుట్టువాడు కదా. అంటే చెట్లన్నీ ఇలా ఉంటాయి అని ఒక అవగాహన అతనికి ఉంది. కాబట్టి వెంటనే అంటున్నాడు, అయ్యా మనుషుల్లాగే అనిపెడుతున్నారు కానీ మనుషులైతే నాకు క్లియర్ గా కనిపించట్లేదు అయ్యా అని అనగానే మరలా ఆయన దేవుడు ఆ మట్టిని తీసి మరలా ఆయన కన్నులకు పోయిగానే మరలా ప్రార్థన చేయగానే దేవుడు అలాగా 2-3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత కన్నులు స్పష్టంగా కనిపించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనకు ఒకసారి దేవుడు దర్శనమిస్తే చాలు అని అనుకుని తృప్తి పొందకూడదు. ఒక ఆత్మ రక్షించబడితే సరిపోతుంది అని తృప్తి పడకూడదు. మనం కొంతమంది రక్షించి అబ్బా చాలా నేను రక్షించేసాను, చాలా ప్రార్థన చేశానని తృప్తి పొందకూడదు. మనం ఎంత ప్రయాసపడాలి, ఇంకా ప్రయాసపడాలని ప్రార్థన చేయాలి, దాని కొరకు ప్రయాసపడాలి. ప్రభావానికి సంతృప్తికి లేదయ్యా అని మనం చెప్పగలిగే దేవుడు సరే అయ్యా ఒక ఆత్మ రక్షించాను చాలేనైనా అని సర్ది పెట్టుకోకూడదు. ఈ సంవత్సరం నేను ఒక్క ఆత్మనైనా రక్షించాలనుకున్నాను, ఒక్కనైనా దేవుని మందిరానికి తీసుకురావాలని. ఈ సంవత్సరంలో నేను ఇచ్చిన కృపను బట్టి కొంతమందినైనా వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళ కొరకు నేను ప్రయాసపడతాను, నేను సువార్త అనే వాళ్ళు కూడా దేవుని మందిరానికి వచ్చేటట్లు ప్రోత్సహిస్తాను, నా వంతు నేను ప్రయాసపడతాను, ప్రార్థన చేస్తానని మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నామా? ఈ రాత్రి రక్షించబడే మనము అలా చేస్తే మన గ్రామం రక్షణ పొందకుండా ఉండదు. రక్షించబడే మనలోనే చాలా తప్పు ఉంది. ఏంటంటే మనం రక్షించబడితే చాలా అనుకున్నాం, కానీ రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయలేదు. నరకాత్మలో ఉన్న వ్యక్తి చెప్తాడు, అయ్యా ఒక్కసారి భూమి దగ్గరికి పంపించు, దయచేసి నేను వెళ్ళి కింద నా సహోదరులకు సువార్త చెప్పి వచ్చేస్తాను. అయితే వెంటనే దేవుడు అక్కడ అబ్రహాం అంటాడు, అయ్యా కింద ఉన్న వారు చాలా మంది సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు, ఏలియాలంటే గొప్ప దైవజనుడు. కాబట్టి వాళ్ళు చెప్తారు, నువ్వు ఇక్కడ నరకాగ్నిలో నుండి బయటకు వెళ్ళే అర్హత నీకు లేదని చెప్పాడు. మనం కూడా కింద మనమే సువార్త చెప్పాలి, మనమే ప్రయాసపడాలి. చిన్న చిన్న వాడికే కాదు, ఇంకా చిన్న చిన్న వాళ్ళకి సువార్త చెప్పడం కాదు, పెద్ద పెద్ద బలమైన చేపలకు మనం సువార్త చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చేపలేంటి? మనుషులే. కొంతమంది ఈజీగా దొరకరు, కొంతమంది మనలే ఉంచుతూ ఉంటారు, కొంతమంది మన చేతుల్లో దొరికినట్టుగా దొరికేసి జారిపోతూ ఉంటారు, కొంతమంది ముళ్ళెట్టి పడుతూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు కలిగించినా మనం మాత్రం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. 1-10 సార్లు చెప్తాం దేవుని సువార్తని, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం ఖచ్చితంగా ప్రయాసపడదాం. మనం కూడా ఆ గురుడి వాడు ఎలాగైతే దేవుని సన్నిధిలో అయ్యా నాకు సంతృప్తి లేదు ఈ విషయంలో, కాబట్టి మనం తృప్తి పడిపోతాం కదా. మన పిల్లలు రక్షించబడినప్పుడు అమ్మా చాలు, నేను చాలా కష్టపడిపోయాను, నా పిల్లలు రక్షించబడిపోయారు చాలు అనుకున్నాను. మరి నీతోటి బంధువులు రక్షించబడ్డారా? నీ చుట్టుపక్కల వారు రక్షించబడ్డారా? వాడు డబ్బున్న వాళ్ళు కావచ్చు, రక్షించబడ్డారా? రక్షణ ఉన్న వాడికి లేకపోయినా పర్వాలేదు, మనకి క్రైస్తవుడికి అదేనో మనం ప్రార్థించాలంటే. కాబట్టి అలాగనుకుంటే అందరూ తృప్తి పడిపోతే నిజంగా మన భారతదేశంలో సువార్త వచ్చేదా? చెప్పండి, మన భారతదేశంలో సువార్త వచ్చేదా? వాళ్ళు తృప్తి పడలేదు. ఇంకా చెప్పాలి అంటే కొంతమందిని భయంకరంగా వాళ్ళు వస్త్రహీనులుగా చేసి రోడ్డు మీద తిప్పి భయంకరంగా పిడుగుతులు గుద్దినా కానీ, భయంకరంగా కొట్టినా కానీ, చంపడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు మాత్రం కుటుంబాన్ని విడిచిపెట్టుకుని సేవ చేస్తున్నారంటే వాళ్ళు బాధ్యత దేవుడు వాళ్ళకి పెట్టడం మనందరికీ పెట్టలేదా? మనందరికీ పెట్టాడు లేదా? మనందరి మీద బాధ్యత ఉంది. మరి మనం స్వార్థ చెప్తున్నాం, మనం ప్రయాసపడుతున్నామా? మంచి వాటన్నిటిని డబ్బులు ఎత్తుతాడు, అదే దేవుడు రాకడ. దేవుడు రాకడ చాలా సంక్షిప్తంగా ఉంది అనేది మనందరికీ తెలిసిన సత్యం. కాబట్టి సువార్త ద్వారం మూయబడక మునిపే, వాక్యము కరువైపోక మునిపే మనం అందరం అంతటా సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా,
నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, మనం దేవుని మాట చెప్పిన వాళ్ళు. నమ్మితే వాళ్ళ ఇష్టం, తిట్టుకున్న వాళ్ళ ఇష్టమే. మీ బాధ దూరికొచ్చే వాళ్ళే, అదే ఒక రోజున సాక్ష్యం ఇస్తాడట. కనుక మనం నమ్మట్లేదండి, మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేద్దాం, మరలా చెబుతాం, మరలా ప్రార్థన చేద్దాం. నమ్మకపోయినా పర్లేదు, ప్రార్థన ఖచ్చితంగా చేద్దాం. అలాంటి వాళ్ళు దేవుడు రక్షించాలని ప్రయాసపడతాం. మనలోనే రక్షించబడిన వాళ్ళు ఇంకా కొంతమంది జారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. అలాంటి స్వభావం కలిగిన వారందరినీ దేవుడి రాత్రి తాకును గాక, దర్శించును గాక. అందరూ తల్లి ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రాత్రి నానా విధములైన చేపలు పట్టిన వాళ్ళను పోలి ఉన్న పరలోక రాజ్యం కోసం ప్రయాసపడదాం. పరిశుద్ధురానికి స్తోత్రం.